రైట్, మనము మొదటి అర్ధభాగం గురించి మాట్లాడుతున్నాము. శ్రమల కాలంలో నాటి పరిస్థితులు ఎలా ఉంటాయో సూత్రప్రాయంగా మనం చర్చిస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ పరిస్థితుల యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందంటే, ఈ శ్రమల కాలపు హింసలు ఇశ్రాయేలీయులకు బాగున్న విశ్వాసులకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకుంటూ శ్రమల కాలంలో విశ్వాసులు ఎలా వస్తారు, సంఘము శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. థెస్సలోనియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 16 త్రూ మనం చదువుకుంటే, చర్చ్ అనేది శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. మాథ్యూ చాప్టర్ 24లో చర్చ్ లేదు. మత్తాయి చదివేటప్పుడు 24వ అధ్యాయం గురించి మనం చదివినప్పుడు అక్కడ సంఘాన్ని పెట్టి మనం చదవకూడదు. సంఘం లేదు అప్పటికి. అయితే సిద్ధపాటుకు సంబంధించి మనం అందరము సిద్ధపడి ఉండాలి అనేది మాత్రం నిర్వివాదాంశం. దర్ ఇస్ నో డిస్ప్యూట్. వి ఆల్ మస్ట్ బి ప్రిపేర్డ్. అన్కండిషనల్గా ప్రిపరేషన్లో ఉండాలి. వితౌట్ ఎనీ రిజర్వేషన్స్ మనం ప్రిపరేషన్లో ఉండాలి. బట్ ఐ హ్యావ్ సెడ్ ఇట్, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ నాట్ అడ్వకేటెడ్. 24వ అధ్యాయాన్ని సంఘ పరిధిలో ఇంటర్ప్రిట్ చేయటం వల్ల చాలా దుర్బోధకులకి అవకాశాలు కలుగుతున్నాయి. ఇంతవరకు మనం మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ చర్చ్ అంతా 70 వీక్స్ గురించే మాట్లాడుతూ 70th వీక్ 70వ వారము 7 ఏండ్ల శ్రమల గురించే మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇఫ్ 70 వీక్స్ ఆర్ ఫర్ ద పీపుల్, ఇశ్రాయేలీయుల కొరకు, పరిశుద్ధ పట్టణము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు అవుతే సంఘం కొరకు కాకూడదు. ఎందుకంటే చర్చ్ ఈజ్ నాట్ ఇజ్రాయెల్. సంఘము ఇజ్రాయెల్ కాదు. సంఘం వేరే, ఇజ్రాయెల్ వేరే. దెర్ ఈజ్ అ కవనెంటల్ డిఫరెన్స్. నిబంధన పరమైన వ్యత్యాసం ఉంది సంఘానికి, ఇజ్రాయెల్కి. అది మనం గుర్తించాలి. చర్చ్ ఈజ్ నాట్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ యొక్క కొనసాగింపే సంఘము. నాటి ఇస్రాయేలే నేటి సంఘం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇస్రాయేలుకి ఇంకా భవిష్యత్తు ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలునకు చేయబడినటువంటి వాగ్దానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని మాత్రం మనం మర్చిపోకూడదు. ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు వాళ్ళ దేవాలయం మళ్ళీ పునర్నిర్మితం అవుతుందని మనకు అర్థమవుతుంది. ఆ దేవాలయంలో అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటాడు కదా, నాశనకరమైన హేయ వస్తువు ఒకటి నిలబడవలసిందని కూడా మనకు అర్థమవుతుంది. ఆ రోమా పత్రిక 11వ అధ్యాయంలోకి మనం ఒకసారి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు గురించి 2 మాటలు మనం మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చే ప్రయత్నం. రోమన్స్ చాప్టర్ 11 వర్స్ నెంబర్ 26 ఐ బిలీవ్. ఇరవై 25 నుంచి మనం చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. రోమన్స్ చాప్టర్ 11 వర్స్ నెంబర్ 25 నుంచి చదువుతున్నాను. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకున్నట్లు ఈ మర్మము, దిస్ మిస్టరీ మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఐ వాంటెడ్ యూ టు నో దిస్ మిస్టరీ. వాట్ ఈస్ దిస్ మిస్టరీ? ఏంటంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగెను. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు అన్యజనులు దేంట్లో ప్రవేశిస్తున్నారు? అన్యజనులు దేంట్లోకి ప్రవేశిస్తున్నారు? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు ఇజ్రాయేలునకు యాజ్ ఎ నేషన్ కొంత మటుకు కఠిన మనస్సు ఉంది. యాజ్ ఎ నేషన్, ఒక దేశంగా వారికి కఠిన మనస్సు ఉంది. కానీ వ్యక్తులుగా ఇశ్రాయేలీయులు
యేసు ప్రభుల వారి కాలంలో రక్షింపబడినారు, అపోస్తుల కాలంలో రక్షింపబడినారు. ఓవర్ దిస్ మిలీనియా, ఈ 2000 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అసంఖ్యాకులైనటువంటి Jews as individuals accepted the gospel and they repented and believed and are saved as individuals, వ్యక్తులుగా, not as a nation. బట్ ఇక్కడ as a nation వాళ్ళకి కఠిన మనసు కొంత మటుకు కలిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీల అందరికీ యాజ్ ఎ నేషన్ సంపూర్ణమైన కఠిన మనసు కలిగింది అనుకోండి, ఎవ్వడు మారు మనసు పొందడు. కొంత మట్టుకు కఠిన మనసు కలిగిందంటే వారిలో కొందరు రక్షింపబడుతున్నారు. అవునా కాదా? ఇశ్రాయేలీలు, అపోస్తలు ఇశ్రాయేలీలే కదా. మొదటి శతాబ్దం సంఘమంతా ఇశ్రాయేల్ మెజారిటీ ఇశ్రాయేలీలే కదా. అంటే చాలామంది వ్యక్తులుగా ఇశ్రాయేలీలు ప్రభువుని నమ్ముకుంటున్నారు కాబట్టి కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అంటాడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? కిందికి వెళ్దాం. వారు ప్రవేశించిన అంటే ఏంది? ఈలోగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణం కావాలా? పాత నిబంధన కాలంలో దేవుడు ప్రాథమికంగా ఎవరితో డీల్ చేసేవాడు? ప్రైమరీలీ Jews, ఇజ్రాయేలీలు. ఎట్ టైమ్స్ హీ ఆల్సో డెల్ట్ విత్ నెనవైట్స్, నెనవే వాళ్ళతో కూడా వ్యవహరించాడు. చాలా ఇతర దేశాలతో వ్యవహరించాడు. బట్ ఆయన ప్రైమరీ ఫోకస్ మొత్తం ఎవరి మీద ఉండింది? ఇజ్రాయెల్ మీద. బికాస్ వాళ్ళతో ఆయనకి ఒప్పందాలు ఉన్నాయి, వాళ్ళతో ఆయనకి కవెనెంట్స్, అగ్రిమెంట్స్ ఉన్నాయి. అందుకనే కదా రోమపత్రిక 9వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతా ఏమంటాడు? పక్కనే ఉంది 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వీరెవరు? ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం వీళ్ళదే, మహిమ వీళ్ళదే, నిబంధనలు వీళ్ళవే, ధర్మశాస్త్ర ప్రధానము వీళ్ళదే, అర్చనాచారాదులు వీళ్ళవే, వాగ్దానములు వీరివే, వాగ్దానములు కూడా వీరివే. పితరులు వీరిని వారు, శరీరమును బట్టి క్రీస్తు కూడా వీరిలోనే పుట్టెను. వీరెవరు? ఇశ్రాయేలీలు. అంటే దేవుని యొక్క ప్రాథమిక వ్యవహారం మొత్తం ఇశ్రాయేలీలతో ఉన్నది. ఇప్పుడు ఎవరితో ఉంది? ఇప్పుడు ఎవరితో ఉంది దేవుని యొక్క వ్యవహారం? ఎవరితో చెప్పాలా? ఇప్పుడు నా చర్చ్, ది హోల్ వరల్డ్ చర్చ్. బట్ చర్చ్లో ఎవరున్నారు? భూ దిగంతముల వరకు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, శక్తిని పొందుతారు. శక్తిని పొంది ఏం చేస్తారు? యూదయ, యెరూషలేము, యూదయ, 1వ అధ్యాయం అండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం. ఎనిమిదో వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు గనుక యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశముల యందంతటను, భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. అంటే ఏంటి? నౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ ది ఎంటైర్ ప్లానెట్, అందరితోటి, మనుషులందరితో ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అందరికీ పోషకుడు ఆయనే, అందరి నిర్మాణకుడు ఆయనే, అందరి బాగోగులు చూసేది ఆయనే. కానీ తన రక్షణ ప్రణాళికలో మాత్రము ఇజ్రాయెల్ని ఫోకస్ చేసుకుని ఇజ్రాయెల్ ద్వారా అన్నిటినీ ఆయన చేద్దామనుకున్నాడు. నౌ దట్ ఇజ్రాయెల్ హ్యాస్ ఫెయిల్డ్ మిసరబుల్లీ, వాళ్ళు సంపూర్ణంగా
పూర్తిగా ఫెయిల్ అయ్యారు కనుక ఓకే నో మీడియేషన్ నౌ, ఇజ్రాయెల్ ద్వారా ఇజ్రాయెల్ చెప్తాను, నేను ఇజ్రాయెల్కి చెప్తాను, ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళకి చెప్పుద్ది, వీళ్ళకి చెప్పుద్ది, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఇజ్రాయెల్ లేదేం లేదు, నౌ ఐ విల్ డీల్ మై సెల్ఫ్ డైరెక్ట్లీ. ఇప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే, ఎవరు? క్రీస్తు యేసును నరుడు. ఒకప్పుడు ఎవరు ఉంటుండే? యాజకులు ఉంటుండే, ఒకప్పుడు ప్రవక్తలు ఉంటుండే. నౌ నో మీడియేషన్. అంటే మా పొజిషన్ అంటే యాజ్ ద పాస్టర్స్ మేము ఓవర్సియర్స్ మాత్రమే, మీడియేటర్స్ కాదు, మౌత్ పీస్ ఆఫ్ గాడ్ అంతవరకే. ఇక్కడ ఏముందో అది చెప్పటమే, దానికి ఉండే గౌరవం దానికి ఉంది. బట్ ఐ కెన్ నాట్ అజ్యూమ్ ద పొజిషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మీ మధ్యలో నేను మధ్యవర్తిని, మీకు ఏం కావాలని నాకే చెప్పాలి. నో, యూ టేక్ అవర్ ప్రేయర్ సపోర్ట్, ఎస్, వి ప్రే ఫర్ యూ, ఎస్, అంతవరకే. కానీ వీఆర్ నాట్ ద మీడియేటర్స్. ఆ మీడియేషన్ అప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు. వీ డోంట్ హ్యావ్ దట్ మీడియేషన్ నౌ. వీ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బికాస్ వీ కాల్ హిమ్ అబ్బా ఫాదర్. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ నెంబర్ 16 ప్రకారము మనము ఆత్మను పొందుకున్నటువంటి వారమే మనం ఏం చేస్తున్నాము? తండ్రిని అబ్బా అని పిలుస్తున్నాం కదా. వి కాల్ హిమ్ ఫాదర్, విచ్ నో వన్ వెంచర్డ్ టు డూ ఇట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన కాలంలో ఎవరు ఈ సాహసం చేయలేదు. నౌ వి డూ ఇట్ బికాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఇప్పుడు నేరుగా వివరించడం మొదలు పెడుతున్నాడు. ఇక ఎంత మాత్రం ఇశ్రాయేలు యొక్క మధ్యవర్తిత్వము ఎవరికి అవసరము లేదు. ఒక ఆవిడ నేను నా కోడి కుయ్యకపోతే అసలు ఈ ఊరికి తెల్లారదు అనుకుందట, పొద్దే పడవదు అనుకుందట కదండి. ఎవరో కోడి కుయ్యకపోతే తెల్లారదా, పొద్దు పడవదా? ఇశ్రాయేలు అనుకున్నారు, మేము చెప్పకపోతే ఈయన గతేమవుతుందో, మేము బోధించకపోతే, మేమే ఈయన రిప్రజెంటేట్ చేయకపోతే ఈయన పరిస్థితి ఏమిటో అనుకుంటే, కమ్ ఆన్, మీరు లేకపోతే ఏంటి, నేను నేరుగా వెళ్తాను. అండ్ దట్స్ వాట్ హీ డిడ్. ఆయన మీడియేషన్ అంతని స్కిప్ చేసి నేరుగా వచ్చి నేరుగా మనతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈస్ డీలింగ్ విత్ యూ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ మీడియేషన్. నేరుగా ఆయన నాతో వ్యవహరిస్తున్నాడు, నేరుగా ఆయన నీతో వ్యవహరిస్తున్నాడు, మనతో నేరుగానే వ్యవహరిస్తున్నాడు. నో మీడియేషన్ నౌ. ఆల్రైట్, హ్యావింగ్ సెడ్ ఇట్, ఇప్పుడు ఏంటి, ఈ కాలంలో ఆయన ప్రపంచంలో అందరితో వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అందరూ అన్నప్పుడు ఒక అన్యులేనా? దాంట్లో యూదులు కూడా ఉన్నారా? యెరూషలేం అంటే ఎవరున్నారమ్మా? యూదయ అంటే ఎవరుంటారు? దాంట్లో యూదులే ఉంటారు కదా. అంటే ఈ రక్షణ ప్రణాళికలో సంఘంలో ఎవరు కూడా పాలిభాగస్తులు? యూదులు కూడా పాలిభాగస్తులు. ఎందుకు? యెరూషలేం, యూదయ, సమరయ, బూదిగంతములు. సంఘంలో యూదులకు ప్రవేశం లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీల్లో అన్యులకు ప్రవేశం లేదు కాబట్టి. అనడానికి లేదు, అవును, అన్యులకి ఇశ్రాయేల్లో ప్రవేశం లేదు, కానీ ఇశ్రాయేలీయులతో పాటుగా సహపౌరులము కాము అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. ఒకప్పుడు మనము ఇశ్రాయేల్తో సహపౌరులము కాము, వాళ్ళు వేరే మనం వేరే. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు క్రైస్తవులతో సహపౌరులు కావచ్చా? కావచ్చు. ఎందుకు? యెరూషలేం, యూదయ, సమరయ, బూదిగంతములు. బై ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో చిందించినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్తధారల ద్వారా ఆ దేవాలయం యొక్క తెర నడిమికి చినిగిపోయిన కారణాన ఇప్పుడు ఎవరైనా ఆయన నమ్మొచ్చు. ఆ ఎవరైనాలో యూదులు కూడా ఉండవచ్చు. అయ్యా, మరి దీన్ని బట్టి ఇక అంతేనా? యూదులకి మరి ఇందాక వాగ్దానములు వీరివి, పితరులు వీరివారు, అర్చనాచారాదులు వీరివి, ధర్మశాస్త్రం వీరిది, నిబంధనలు వీరివి అన్నారు కదా. మరి గాడ్ సంగతి ఏంది? ఇంకా అయిపోయినట్టేనా? నో. మళ్ళీ ఏ ఇశ్రాయేలుతోనైతే దేవుడు పాత నిబంధనలో డీల్ చేశాడో అవన్నీ ఇప్పుడు దే ఆర్ సస్పెండెడ్. ఏమై ఉన్నాయండి? సస్పెండెడ్. ఇప్పుడంతా దేవుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడు? ఇన్ జనరల్ అందరితో వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అన్యజనుల ప్రవేశం సంపూర్ణమవుతుందో, దయచేసి వినాలి ప్రియులారా, ఈ అన్యజనుల ఒక లెక్క ఉంటుంది కదా. మొదటి అంటే యేసుక్రీస్తు వారి సిలువ సువార్త ద్వారా రక్షింపబడిన మొదటి వ్యక్తి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ సువార్త ద్వారా రక్షింపబడే చివరి వ్యక్తి ఒకడు ఉంటాడు కదండి.
ఆ చివరి వ్యక్తి ఎప్పుడైతే లోపలికి వస్తాడో అప్పుడు మళ్ళీ దేవుడు అన్యజనుల ప్రవేశం సంపూర్ణం కాగానే వెంటనే మళ్ళీ ఆయన వాళ్ళతో వ్యవహరించడం మొదలు పెడతారు. ఎవరితోని? ఇశ్రాయేలీలతోని. అప్పుడు మొదలవుతుంది 70వ వారం. అందుకనే సంఘం శ్రమల గుండా వెళ్ళదని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ అదే మాట చెప్తాడు, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు వారిలో కొంత మట్టుకు కఠిన మనస్సు కలిగెను. కొంత మట్టుకు ఎందుకు అంటున్నాడంటే, కొందరు యూదులు కూడా రక్షింపబడుతున్నారు కాబట్టి కొంత మట్టుకైతే కఠిన మనసు ఉంది. యాజ్ అ నేషన్ వాళ్ళకి కఠిన మనసు ఉంది. ఇప్పుడు చదివితే మనకి కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంది. 26వ వచనం, వారు ప్రవేశించినప్పుడు, ఎవరు వారు? ఇశ్రాయేలీయులు మళ్ళీ తిరిగి ప్రవేశించడం మొదలుపెట్టినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది ఆయన రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. జనులందరూ అంటే ఇది ఇండివిజువల్ సాల్వేషన్ అనుకోవాలా, నేషనల్ సాల్వేషన్ అనుకోవాలా? ఓకే, వ్యక్తుల యొక్క రక్షణ అనుకోవాలా, దేశం యొక్క రక్షణ అనుకోవాలా? దేశం యొక్క రక్షణ, నేషనల్ సాల్వేషన్. అయ్యా మరి నేషనల్ సాల్వేషన్ ఎట్టు వచ్చింది? మనకు తెలిసిందల్లా ఇండివిజువల్ సాల్వేషనే కదా. అవును, నేను రక్షింపబడినా, అలాగని చెప్పి నా ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడలేదు కదా. అవును కరెక్టే, నాది రక్షణే, కానీ నా భార్య రక్షింపడాలని టైం పట్టింది, నా కొడుకు రక్షింపడాలని టైం పట్టింది, నా భర్త రక్షింపడాలని టైం పట్టింది, నా అత్తమామలు రక్షింపడాలని టైం పట్టింది, నా కోళ్ళు రక్షింపడాలని టైం పట్టింది. ఓకే, అవును, ఇప్పటికల్లా వ్యక్తుల రక్షణే, ఇది వ్యక్తుల రక్షణే. కానీ భవిష్యత్తులో నేషనల్ సాల్వేషన్, దేశం ఒకేసారి రక్షింపబడబోతోంది. అంటే వాళ్ళకి ఏం నిబంధనలు వర్తించవయ్యా? నిబంధనల ప్రకారమే, రూల్స్ ప్రకారమే. రూల్స్ తప్పడు దేవుడు, రూల్స్ తప్పడు. వాళ్ళు నేషనల్గా రక్షింపబడాలన్నా రూల్స్ వర్తిస్తాయి. రూల్స్ ప్రకారము వాళ్ళు నమ్మేటిది నమ్మాల్సిందే. నమ్మేటిది నమ్మినప్పుడే వాళ్ళు రక్షింపబడతారు తప్ప ఎట్లాగూ రక్షిస్తానని వాగ్దానం చేసిన కాబట్టి చలోతి మీరందరూ రక్షింపడరు పో అన్నట్టుగా, నో, దట్ డజన్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడే మనం చదువుకున్నాం కదండి, సియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. ఏం తొలగిస్తాడు? భక్తిహీనతను తొలగిస్తాడు. భక్తిహీనత తొలగించినప్పుడు ఏమవుతుంది? మన కన్నులు తెరిచినట్టుగానే ఆ కఠిన మనసును తీసేస్తాడు. ఇంతవరకు ఏముంది? వాళ్ళకి కఠిన మనసు ఉంది కదా, కొంతమటు కఠిన మనసు ఉంది కదా, ఆ కఠిన మనసును ఆయన పటాపంచులు చేసేస్తాడు. ఆ ఇగ్నోరెన్స్ను తొలగిస్తాడు, ఆ ఆధ్యాత్మిక అంధత్వాన్ని తొలగిస్తాడు. He will remove that spiritual blindness and ignorance and stupidity. What happens then? That hard-heartedness will go off. And అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. As a nation they will turn to God. ఒక దేశంగా వాళ్ళు దేవుని తిరగడం మొదలు పెడతారు. ఇది శ్రమల కాలంలో జరగవలసినటువంటి సంగతి, జరిగేటటువంటి సంగతి. అలా జరగాలి అంటే మళ్ళీ దేవుడు అందరి మీద నుంచి తన దృష్టిని మళ్ళీ ఇశ్రాయేలు మీదికి తీసుకురావాలంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణము లెక్క, ఎంతమంది అయితే రక్షింపబడాలని ఒక లెక్క ఉందో ఆ లెక్క సంపూర్ణంగా కావాలి. మీరందరూ కూడా ఒక ట్రిప్ వేసుకున్నప్పుడు 4 బస్సులు పెట్టారు, 170 మంది ఎక్కుతున్నారు, 169 మంది ఎక్కారు. పాస్టర్ గారు పిలుస్తున్నారు, ఎంతమంది ఎక్కారండి అంటే 169 మంది. అంటే 170వ వ్యక్తి ఎక్కడ? బస్సులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? ఆ 170th పర్సన్ స్టెప్ ఇన్ కాగానే రైట్ అంటాడంటే ఇంకా దట్స్ వేర్. ఈ సంఘకాలము ఆ చివరి వ్యక్తి ప్రవేశం అయిపోగానే మరి ఆ మహానుభావుడు ఎవరో ఆ స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ చివరి వ్యక్తి విశ్వాసములోకి రాగానే, రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ, పరలోక నిరీక్షణలోకి రాగానే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఎవరుంటారు ఇక్కడ?
అన్యులు, ఇశ్రాయేలీలు. ఇంక ఉండేది రెండే గ్రూపులు. అప్పుడు ఎవరు ఉంటారు? సంఘం లేదు కదా, ఇంకెవరున్నారు ఇప్పుడు భూమి మీద? ఇప్పుడు అన్యులు, ఇశ్రాయేలు. సంఘం లేదు కాబట్టి దేవుని ఫోకస్ మళ్ళీ ఎవరి మీదకి వెళ్తుంది? ఇశ్రాయేలు మీదకి వెళ్తుంది. కానీ సంఘకాలములో, కృపాకాలములో, సువార్త విరివిగా ప్రకటించబడిన కాలములో నిర్లక్ష్యం చేసి వాయిదా వేసినందుకు మరి తగిన మూల్యం చెల్లించుకోవాలి కదా. ఇవ్వంగానే తీసుకున్నప్పుడు, బ్రతిమలాడినా తీసుకున్నప్పుడు మరి దానికి తర్వాత పర్యావసనాలు ఉండాలి కదా. తర్వాత ఇవ్వనగానే ఇస్తారు ఎవరైనా? అరే ఇందాక ఇస్తుంటే వద్దంటివి కదా, బ్రతిమలాడినప్పుడు బీరాలు పోతివి కదా. అర్థమవుతుందా? బ్రతిమలాడిస్తున్నప్పుడు బీరాలు పోతివి కదా. బ్రతిమాలి చేతులు పెడుతుంటే విసిరి కొడితివే. మళ్ళీ మళ్ళీ బ్రతిమాలి ఒప్పించే ప్రయత్నం చేసిన నిర్లక్ష్యం చేస్తువే, విసిరేసిపోతువే. మరి ఇప్పుడు నువ్వు అడగంగానే ఎట్టు వస్తుంది? ప్రాసెస్ ఉంది. ఈ భక్తిహీనతను ఎలా తొలగిస్తాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్దాం ప్రియులారా. ఇశ్రాయేలులో నుండి ఆ భక్తిహీనతను తొలగించాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ అంత ఈజీగా ఏం ఉండబోవట్లేదు అనేది మాత్రం సూత్రప్రాయంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాలి. చదవండి 25వ వచనం 1వ అధ్యాయము. ఐజయా చాప్టర్ 1 వర్స్ నెంబర్ 25 అండి. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్చును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యాసిడ్స్. కొన్ని నీళ్ళతో కడిగితే పోతాయి, కొన్ని సర్ఫ్ వేయాల. అంటే మామూలు వాటర్తో పోయేవి వేరే ఉంటాయి, సర్ఫ్ డిటర్జెంట్ కేకో పెడితే పోతాయి కొన్ని. ఇంకొన్ని వాటికి ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ తర్వాత కొన్ని యాసిడ్స్ పెట్టి కడిగితేనే పోతాయి. అంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, నీకు పట్టిన మస్టు, నీకు పట్టిన మురికి, నీకు పట్టిన అంటే మామూలు మురికి, నిర్లక్ష్యం అనేది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి రోగం అండి. అజ్ఞానం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి రోగం. ఫులిష్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ డిజీజెస్. We cannot be foolish. We cannot afford to be foolish and stupid. దేవుని పిల్లలు అజ్ఞానంగా ఉండకూడదు. దిస్ ఇస్ ద రూల్. నాకు తెలీదు, అరే నేను వినలేదు, దీస్ ఆర్ నాట్ ది ఎక్స్క్యూజెస్. యూ కెన్ నెవర్ యూజ్ దెమ్. అయ్యో నాకు తెలియదు సార్, అయ్యో నేను వినలేదు సార్. యూ నెవర్ ఈవెన్ డేర్ టు సే దట్. తెలుసుకోకపోవటం నిర్లక్ష్యం, అజ్ఞానం కిందకి వస్తుంది. రైట్, బ్యాక్ టు మాథ్యూ. అప్పుడేంటి, ఈ శ్రమల కాలంలో చాలామంది రక్షింపబడతారు. సంఘం లేదు, మళ్ళీ ఎట్లా కానీ దేవుడు నమ్మకస్తుడు. ఎందుకంటే వాళ్ళని కడుగుతానన్నాడు, తగరమే వేస్తాడో యాసిడే పోస్తాడో, కడుగుతాడు. వాళ్ళలో నుంచి భక్తిహీనతను తొలగిస్తానన్నాడు, తొలగిస్తాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, కొందరు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా వెళ్ళవచ్చు. రెవల్యూషన్ చాప్టర్ 7లో కొందరు ఉండండి, రెవల్యూషన్ చాప్టర్ 14లో కొందరు ఉండండి. బేస్డ్ ఆన్ ద నీడ్ వి విల్ రన్. ఏడో అధ్యాయం మనం చదువుకుంటే 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుంటే బాగుంటుంది, కానీ బట్ ఇట్ మైట్ టేక్ అస్ లాంగ్ టైం. కాబట్టి అంత దూరం మనం వెళ్ళక వర్స్ నెంబర్ 4 నుంచి చదువుకుందాం ప్రియులారా. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో 12,000, తక్కిన గోత్రాల్లో 12,000, తక్కిన గోత్రంలో 12,000. 9వ వచనం. తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలో మాట్లాడువారిలో నుండి వచ్చి ఈ యొక్కను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్లు చేతపట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిరి. నా ఈ శ్రమల కాలంలో దేవుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నుంచి
12 వేల చొప్పున ఆయన ఎన్నుకోబోతున్నాడు. వారిలో ఈ 1,44,000 మంది సాక్షులుగా పనిచేయబోతున్నారు. నా ఈ 1,44,000 మంది యొక్క జెండర్ని గురించి నేను మాట్లాడబోవట్లేదు. ఎందుకంటే ఈ 1,44,000 మంది పురుషుల, ఈ 1,44,000 మంది స్త్రీల అనేది మనకి స్పష్టంగా తెలీదు. పురుషులు అనడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. ఈ 1,44,000 మంది పురుషులు అనడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. అయితే ప్రాథమికంగా వీళ్ళు సాక్షులుగా ఉండబోతున్నారు, ద విట్నెసెస్. వీళ్ళు కాకుండా ప్రకటన గ్రంథంలో మనకి 11వ అధ్యాయంలో 2 సాక్షుల గురించి మనము చూస్తుంటాం. బ్రియులారా, 2 విట్నెసెస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నేను 3వ వచనంలో ఉన్నాను, 11:3వ వచనంలో ఉన్నాను. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదాను. లిసన్ కేర్ఫుల్లీ. వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 అంటే ఎన్ని సంవత్సరాలండి? 3.5 years. 1260 అంటే 3.5 years, 3.5 సంవత్సరాలు ప్రవచిస్తుంటారు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపపు స్తంభములు ఉన్నారు. కిందకు వచ్చిన తర్వాత 6వ వచనం చదవండి ప్రియులారా. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకు, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఈ క్రూర మృగం ఎవరో కాదు, దిస్ బీస్ట్ ఈజ్ యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి ఈ క్రూర మృగము. ప్రకటన గ్రంథంలో మనకి 2 క్రూర మృగాలు కనబడుతుంటాయి. సూత్రపరంగా చెప్పేస్తున్నాను. మొదటి క్రూర మృగము క్రీస్తు విరోధి, 2వ క్రూర మృగము అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. చాలామంది ఉంటారండి ఫాల్స్ ప్రాఫిట్స్, ఇప్పుడు కూడా ఉన్నారు, అప్పుడు కూడా ఉంటారు. బట్ ఎక్స్క్లూజివ్గా 1 రిమార్కబుల్ పర్సన్ ఉంటాడు, 1 సిగ్నిఫికెంట్ పర్సన్ ఉంటాడు, హూ విల్ బీ కోలేబరర్, లేకపోతే సపోర్టర్ ఆర్ ఎ పార్ట్నర్. క్రీస్తు విరోధితో పాటుగా పార్ట్నర్గా అతడు ఉండబోతున్నాడు. అతడు చాలా 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 భయంకరుడని మనకి అర్థమవుతుంది. 13వ అధ్యాయము 11వ వచనంలో అతన్ని నేను మీకు పరిచయం చేస్తాను. మరియు 13వ అధ్యాయం 11వ వచనం, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చడం చూస్తే, మరి ఒక క్రూర మృగం అంటే ఆల్రెడీ ఉన్న క్రూర మృగము 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు నుండును. దిస్ క్రూర మృగము మొదటిది ఏంటి అంటే క్రీస్తు విరోధి. 13వ అధ్యాయం 11వ వచనంలో 2వ క్రూర మృగం ఎవరంటే అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. ఈ మొదటి క్రూర మృగమైన క్రీస్తు విరోధిని నమ్మాలని, క్రీస్తు విరోధిని పూజించాలని, క్రీస్తు విరోధికి లోబడాలని, క్రీస్తు విరోధిని గౌరవించాలని, క్రీస్తు విరోధిని అనుసరించాలని ఈ 2వ క్రూర మృగము పనిగట్టుకొని జనాల్ని మోసం చేసి బలవంత పెట్టి బెదిరించి జనాలందరినీ ఎవరి వైపు తిప్పుతుంది? ఆ మొదటి క్రూర మృగమైన క్రీస్తు విరోధి వైపు తిప్పుతుంది. అంటే త్రిత్వం, దయ్యపు త్రిత్వం, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, సాతాను. ఎందుకంటే క్రీస్తు విరోధికి, ఆ క్రూర మృగానికి ఆ అధికారం ఇచ్చేది ఎవరో 13వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను చూడండి. నేను చూచిన మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము ద డ్రాగన్, ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. డ్రాగన్, హూ ఈజ్ దిస్ డ్రాగన్? ఈ మహాఘట సర్పం ఎవరండి? దిస్ డ్రాగన్ ఈజ్ ద సైటన్, సాతానుడు. 12వ అధ్యాయంలో వాడు ఆకాశం నుండి పడవేయబడినట్టుగా చదువుకుంటాము. 12వ అధ్యాయంలో
ఈ ఘట సర్పము సాతాను. అంటే క్రీస్తు విరోధిని నిలబెట్టి వాడిని హెచ్చించి వానికి అధికారం ఇచ్చి వాడిని ప్రోత్సహించేది ఎవరు? సాతాను. ఈ సాతాను క్రీస్తు విరోధికి రావాల్సిన గౌరవాన్ని అంతటిని తీసుకువచ్చే విషయంలో లోకాన్ని మార్చి మోసం చేయడానికి ఇంకొక అసిస్టెంట్ని పంపిస్తాడు. ఆ అసిస్టెంట్ ఎవడు? అబద్ధ ప్రవక్త. వాడే వేరొక క్రూర మృగం. ముగ్గురు కనపడుతున్నారా? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త మరియు ఘట సర్పము, ద డ్రాగన్, సైతాను. అయితే ఈ ముగ్గురు ఈ శ్రమల కాలంలో చాలా యాక్టివ్గా ఉంటారు. మొదటిలో చాలా పాజిటివ్గా ఉంటారు, సానుకూలంగా ఉంటారు. ఉద్ధరించడానికే బయలుదేరాము. మీకు తెలుసు, రాను రాను ప్రపంచంలో ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది, అవునా? ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మునుముందు ఇంకా ఎగబాకుతాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. కొనుగోలు సామర్థ్యం నానాటికి క్షీణిస్తుంది, అవునా? నానాటికి క్షీణిస్తుంది కొనుగోలు సామర్థ్యము. దట్ వాట్ ఎవర్ యూ కాల్ దట్ బయింగ్ ఎబిలిటీ, అది నానాటికి క్షీణిస్తుంది. ఒక నూనె ప్యాకెట్ 70, 80 రూపాయలు, 90 రూపాయలు ఉండే ఇప్పుడు 160కి, 170కి, 180కి వచ్చింది. ఎంత పెరుగుదల ఓవర్ మంత్స్ ఎవడు ఊహించుండడు. నానాటికి ఈ ఆర్థిక మాంద్యం పెరిగి ఇవన్నీ మెల్లమెల్లగా వెళ్తున్నాయి. ఒక్క కోవిడ్-19 ఎన్నో విషయాలలో ముగింపు దిశగా, పరోక్షంగానైనా ముగింపు దిశగా పరిస్థితులను మారుస్తుందని ఇప్పటికే మీకు అర్థం కావాలా? దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్ని సాల్వ్ చేయడానికి, బయింగ్ పవర్ని అంటే కొనుగోలు శక్తిని పెంచడానికి, పతనమైపోతున్నటువంటి ఆర్థిక స్థితుల్ని గాటిని పెట్టడానికి క్రీస్తు విరోధి ఫైనాన్షియల్ ప్లాన్తో వస్తాడు. యూనివర్సల్ ఎకానమీతో వస్తాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, మీరేమో తీయవద్దు, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఈ ప్రస్తావనలు ఉంటాయి. మహాబబులోను వేశ్య గురించి మాట్లాడుతుంటాడు. ఈ మహాబబులోను వేశ్య అంటే ఎవరో కాదు, క్రీస్తు విరోధి లోకానికి పరిచయం చేసేటటువంటి ఎకనామికల్ సిస్టమ్. ప్రతి దేశము తప్పకుండా ఆ ఎకనామికల్ సిస్టంలో పార్టిసిపేట్ చేయాల్సింది. ఎందుకంటే ధరల యొక్క పెరుగుదల, వస్తు సామర్థ్యము అంత భయంకరంగా మారిపోతుంది. చచ్చినట్టుగా క్రీస్తు విరోధి యొక్క ఎకనామికల్ సిస్టంలో పార్టిసిపేట్ చేయాల్సిందే. దానివల్ల దేశాలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో, నోయింగ్నో అన్నోయింగ్నో మొత్తానికి వాని స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. హీ డిసైడ్స్ ద వరల్డ్ ఎకానమీ. అట్లా మొదలవుతుంది. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పరిస్థితులు మొత్తం వాని చేతిలోకి వచ్చేస్తాయి. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దిస్ ఇస్ ద టైమ్, దిస్ ఇస్ ద హై టైమ్. మనలాంటి వాళ్ళందరూ విజ్ఞతతో, విచక్షణతో ఆలోచించి నేనేం చేయాలి అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడేమవుతుంది అంటే, లెట్స్ గో బ్యాక్ టు మాథ్యూ. చూడండి, అప్పుడేమవుతుందంటే 7వ వచనం, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వేదనలకు ప్రారంభము మాత్రమే. ఇది మొదటి అర్ధ భాగములో శ్రమలు చాలా చాలా ప్రారంభ దశలో ఉంటాయి. ఈ ప్రారంభ దశలో ఉన్నటువంటి శ్రమలలోనే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు, అనేకులు అభ్యంతర పడతారు. చాలామంది సువార్తను నమ్ముతారు, చాలామంది యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే చచ్చినట్టు నమ్మాలి కాబట్టి, వేరొక అవకాశము లేదు కాబట్టి. సంఘాలన్నీ, క్రైస్తవులందరూ, నిజమైన విశ్వాసులందరూ ఎత్తబడ్డారు. ఇల్లు ఖాళీ అయిపోయాయి, చర్చెస్ ఖాళీ అయిపోయాయి. ఏమో నాకు తెలియక నేను గెస్ చేస్తున్నాను, కొన్ని కార్పొరేట్ చర్చెస్ మాత్రం ఇంకా అలా నడుస్తూనే ఉంటాయి శ్రమల కాలంలో కూడా. ఎందుకంటే వాళ్ళు పరలోకం పోయే అవకాశం లేదు కాబట్టి. అర్థమవుతుందా?
కొన్ని ఫంక్షన్ హాల్ చర్చెస్, కొన్ని ప్లే గ్రౌండ్ చర్చెస్ మాత్రం ఇంకా నడుస్తూనే ఉంటాయి. ఓపెన్ గ్రౌండ్ చర్చెస్ ఇంకా నడుస్తూనే ఉంటాయి. మనం మాత్రం వెళ్ళిపోతాము. అప్పుడు అర్థమవుద్ది, అరే మనం నిజంగా రక్షింపబడలేదా. మన కుటుంబాలలో మనం వెళ్ళిపోతాం, ఇంకా మిగులుతారు. తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, పిల్లలు మిగులుతారు. కొన్నిసార్లు పిల్లలు వెళ్ళిపోతారు, ఎవరు మిగులుతారు? తల్లిదండ్రులు మిగులుతారు. భర్త వెళ్ళిపోతాడు, భార్యలు మిగులుతారు. భార్యలు వెళ్ళిపోతారు, ఎక్కువ శాతం భర్తలు మిగులుతారు. అప్పుడు ఆలోచన మొదలవుద్ది. ఇంక అప్పుడు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు కదమ్మా. అప్పుడే భయం స్టార్ట్ అవుద్ది కదా. అమ్మా ఎంత నిర్లక్ష్యం అయితేనే, ఎంత పొరపాటు చేశాను, ఎంత ఘోరమైన తప్పు చేశాను, నమ్మకపోతుంది కదా. అసంఖ్యాకులు నమ్మకం మొదలు పెడతారు. దానికి తోడు సువార్త మొదలవుతుంది. వీళ్ళు నమ్ముకున్నది కాక వెంటనే ఇక నిర్లక్ష్యం ఏదో చేసాము ఆ కాలంలో, ఇప్పుడు నిర్లక్ష్యం చేయదు, ఇప్పుడన్నా బయటికి వెళ్ళి ఎంతో కొంత చెబుదామని బయలుదేరతారు కదా. మా నిర్లక్ష్యం వల్ల చాలు, వాళ్ళు గతంలో ఎంత చెప్పినా మేము వినలేదు, ఇప్పుడు ఆ బాధ్యత నేను తీసుకుంటాను, నేనే వెళ్ళి చెప్తానని బయలుదేరతారు. చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడేమవుతుంది? మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు, అనేకులు అభ్యంతరపడతారు, ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఇలా నమ్ముకున్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది మోసానికి గురవుతారు. ఎందుకు? అమ్మయ్య మేము పోయామనుకున్నాము, మమ్మల్ని వదిలిపెట్టి పోయారనుకున్నాము, ఇంకో క్రీస్తు ప్రభువుల వారు వచ్చాడు. చాలామంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మీకేం కాలేదు, మీరు క్షేమంగా ఉన్నారు, మనం మళ్ళీ పోతాము, మనం క్షేమంగానే ఉన్నాం, నథింగ్ టు వరీ అబౌట్ అని వీళ్ళని అబద్ధపు ఓదార్పుల చేత వీళ్ళని ఓదార్చి మోసం చేస్తూ ఉంటారట. అటు తరువాత ఏమవుతుందో చూడండి, 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము. ముగింపు రావాలంటే ముందు ఈ రాజ్య సువార్త భూలోకం మొత్తానికి వెళ్ళాలా. నా వాట్ యు మీన్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగం వినాలా? నాట్ నెససరీ, కానక్కర్లేదు. సువార్త మేజర్గా ఎక్కువ శాతం భూలోకంలో ఉన్న జనులకు వినబడితే చాలు, అందరు రక్షింపబడాలని కాదు. సంఘం ఎత్తబడిన తరువాత సువార్త బాగా విస్తరిస్తుంది, ఎందుకంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితులు అవుతుంది. దెన్ మూవింగ్ ఆన్ 15th వరకు వచ్చిన తర్వాత, కాబట్టి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలను తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకులను వలనని ప్రార్థించుడి. విశ్రాంతి దినం ఎవరికి వస్తుందండి? విశ్రాంతి దినము యూదులదా క్రైస్తవులదా? విశ్రాంతి దినం యూదులదా క్రైస్తవులదా? యూదులది. మనకి విశ్రాంతి దినం ఉందా లేదా? లేదు. మనకున్నది పునరుద్ధాన దినము, దాన్ని ప్రభు దినం కూడా అని పిలుస్తున్నాం. నాట్ ద డే ఆఫ్ ద లార్డ్, వి కాల్ ఇట్ ద లార్డ్స్ డే. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువు దినమందు అతడు ఆత్మావసుడై అనే మాట రాయబడింది అక్కడ మనకి. ద లార్డ్స్ డే, ద డే ఆఫ్ ద లార్డ్ కాదు. ద డే ఆఫ్ ద లార్డ్ అనేది పాత నిబంధనలో చాలా విరివిగా వాడబడింది. ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద ట్రిబ్యులేషన్ పీరియడ్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ద డే. The day of the Lord is the total judgment period. The total judgment period is 7 years. మనం పాటించేది ప్రభు దినము, దాన్ని పునరుద్ధాన దినము అంటారు. ద డే ఆఫ్ రెజరక్షన్, దట్ ఈస్ సండే, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బట్ యూదులు సబ్బాత్ను పాటిస్తారు. అప్పుడు అంటాడు, మీరు పారిపోయేది సబ్బాతు దినము కాకుండా వలనని ప్రార్థించండి.
ఎందుకంటే యూదులు ఇంకా సబ్బాతును పాటిస్తారు కదా వాళ్ళు. అంటే అప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నట్లయితే సబ్బాతు గురించి ప్రస్తావించేవాడని యేసయ్య? ఆ కాలంలో సంఘము మనమే ఉండే అవకాశం ఉంటే సబ్బాతు గురించి ఆయన మాట్లాడుండేవాడా? లేదు. సబ్బాతు విషయంలో సెన్సిటివ్గా ఉండేది యూదులు మాత్రమే. శనివారం మనం పనులు చేసుకోమా? చేసుకుంటాం. బోల్డని పనులు చేసుకుంటాం మనం శనివారం. గట్టి మాట్లాడితే ఆదివారమే చేసుకుంటాం, అవునా కాదా? ఇక శనివారం ఎక్కడొచ్చింది? శనివారం విషయంలో మనకు పట్టింపులు ఏమీ లేవు. శనివారం విషయంలో మనం సెన్సిటివ్ కాదు. వీఆర్ ఫ్రీ. ఎవరు సెన్సిటివ్ వాళ్ళకి చెప్తున్నాడు. మరి ఆ రోజు మీకు సెన్సిటివ్ కదా, మీరు ఆ రోజు పారిపోవాల్సి వస్తే, అరే వెన్నులు దుంచిన ఎన్నులు ఉంటాయి కదా, పంట పొలాల్లో పడి వెళ్తా ఉంటే ఎన్నులు దుంచినందుకే నీ శిష్యులు విశ్రాంతి దినం రోజున ఎన్నులు తుంచుకొని నలుపుకొని తింటున్నారు కదా, హౌ ఈజ్ ఇస్ పాసిబుల్ అన్నట్టు. అంటే ఎన్నులు తీసుకొని నలుపుకొని తింటమే తప్పు విశ్రాంతి దినమున. ఓకే, విశ్రాంతి దినాన వాడిని పరిపెత్తుకొని నడవమన్నావు కదా, వాడిని నువ్వు స్వస్థపరిచావు కదా, ఆ పక్షవాయు రోగం కలిగిన వాడిని కాళ్ళని నువ్వు స్వస్థపరిచావు కదా, వాడు పైపెక్కి అంటే ఒకరిని స్వస్థపరచడం కూడా తప్పు విశ్రాంతి దినం రోజున. నువ్వు నీ గాడిదో ఎద్దో గుంట్లో పడితే మాత్రం దాన్ని పైకి లాగుతావు, అది తప్పు కాదు. అంటే అంటే అంత పర్టికులర్గా అంత సెన్సిటివ్గా ఉంటారు వారు విశ్రాంతి దినం రోజున. విశ్రాంతి దినం రోజున మీరు పారిపోకుండా ఉండడం, పారిపోవాల్సి వస్తే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది, మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు, జాగ్రత్త అన్నట్టుగా ప్రభు వారు మాట్లాడుతున్నాడు. having said it, ఈ కాలంలో ఏం జరుగుద్దంట అంటే ముందు ఈ రెండవ అర్ధ భాగం యొక్క ప్రవేశము దేంతో ప్రారంభమవుతుంది అంటే దానియేలు ప్రవచించినట్టు నాశనకరమైన హేయ వస్తువు అంటాడు. వాట్ ఈస్ దిస్ నాశనకరమైన హేయ వస్తువు? 168 BCలో ఆగస్టు 17వ తారీఖున యాంటియోకస్ ఫోర్ ఎపిఫనస్ అనబడినటువంటి వాడు దేవాలయం యొక్క బలిపీఠం మీద వాళ్ళ జియస్ దేవత కొరకు పందిని అర్పించాడు. అదేనా? మరి ఇప్పుడేం జరగబోతుంది? శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ఏం చేయబోతున్నాడు? వాడు కూడా పందిని అర్పించబోతున్నాడా? నాశనకరమైన హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు, అబామినేషన్ ఆఫ్ ద డెసోలేషన్ ఏమై ఉండవచ్చు? వాట్ యూ థింక్ దట్ అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ ఈస్ గోయింగ్ టు బి? మీరేమనుకుంటున్నారు? పంది అనుకుంటున్నారా? అయి ఉండకపోవచ్చు. నిలువరాని చోట నిలుచున్నప్పుడు క్రీస్తు విరోధి తనను తానే దేవతగా, తనను తానే దేవునిగా పూజించమని ఆ దేవాలయంలో కూర్చుంటాడు అని మనకి అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. నిద్ర వచ్చే వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్ర వస్తుంది, నాకు అర్థం అవుతుంది. పదకొండో అధ్యాయం 31, 32 మనం చదువుకుందాం ప్రియులారా. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిల బలిని నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించిన వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మనకి కిందికి వచ్చిన తర్వాత 34వ వచనములో వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయ కాలము రాలేదు గనుక అంత్యకాలము జరుగు వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు కూలుదురు. అంటే ఈ రాజు ఏం చేస్తాడంట? 36వ వచనంలో ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకును, అతిశయపడును, ప్రతి దేవత మీద దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు
ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును అంతట నిర్ణయించినది జరుగును. ఎంతవరకు హెచ్చించుకుంటాడు అంటే తానే దేవాలయములో కూర్చొని తానే పూజించబడినట్లుగా. మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఒక రెఫరెన్స్ మనం పరిశీలన చేద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ నెంబర్ 15 చదవండి. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంట అంటే క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని, ప్రతిమ అంటే ఏంటండి? విగ్రహం. ఆ విగ్రహం మాట్లాడుద్దట. స్పష్టంగా చూడండి. మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడెను. ఈ క్రీస్తు విరోధి అనే క్రూరమృగం, ఈ అబద్ధ ప్రవక్త అనే క్రూరమృగము ఒక విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహానికి ప్రాణమిచ్చి విగ్రహాన్ని చేత మాట్లాడిచ్చుద్దట. ఆ విగ్రహాన్ని దేవాలయంలో నిలబెడుతుంది. అప్పుడేమవుతుంది? ఇశ్రాయేలీలకి అప్పుడు వెలుగుతుంది బల్బు. అరెరెరెరెరెరెరెరె, దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. అప్పుడు యూదులు ఎవరు కూడా యెరూషలేములో ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు విరోధి యొక్క అసలు స్వరూపం బయటపడుతుందో ఇశ్రాయేలీలు వాడిని ఎదిరించటం మొదలు పెడతారు. వాడిని ఎదిరించడం మొదలుపెట్టిన తరువాత అందరినీ ఊచకోత కోయటం మొదలు పెడతాడు, మాసకర్. అప్పుడు అందరూ పారిపోవాలి. సంఘానికి పారిపోవాల్సిన అవసరం ఉందా? డస్ అ చర్చ్ నీడ్ టు రన్ అవే? సంఘం పారిపోవాల్సిన అవసరం ఉందా? సంఘానికి పారిపోయే పరిస్థితి వస్తుందా? సంఘానికి ఒకటే స్థితి, పోయే స్థితి, పైకి వెళ్ళే స్థితి మాత్రమే ఉంది, కానీ ఆ అభ్యర్థన మాత్రమే ఉంది, కానీ పారిపోమని మనం ఎప్పుడూ ప్రోత్సహించబడలేదు. పారిపోవాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే దేవాలయంలో నిలవబడబోయేటటువంటి ఆ హేయ వస్తువు కోసం మనం చూడట్లేదు. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం, వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద హెవెన్లీ జెరూసలేం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ కొరకు చూస్తున్నాము. అయితే మనం ఎదురు చూసే రాకడ, మత్తాయి మాట్లాడే రాకడ రెండు ఒకటేనా? కాదన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే సార్ ఇంతవరకు మాట్లాడిన దాంట్లో సంఘం ఎక్కడా లేదు, సంఘం వెళ్ళిపోయినట్టుగానే కనబడుతుంది. అంటే సంఘానికి సంబంధించిన రాకడ ఆల్రెడీ వచ్చింది, పోయింది. మరి ఇక్కడ మాట్లాడుతున్న రాకడ ఇది వేరొక రాకడ. దీన్నే రెండవ రాకడ అంటారు. రెండవ రాకడ కోసం ఎదురు చూసేది సంఘం కాదు. రెండవ రాకడ కోసం ఎదురు చూసేది ఇశ్రాయేలు. ఎందుకంటే ఆయన మొదటి రాకడను తృణీకరించింది ఎవరు? మొదటి రాకడను కాదన్నది ఎవరు? ఇశ్రాయేలు. కాబట్టి రెండవసారి రావాల్సింది ఎవరి కోసము? మొదటిసారి ఆయన దీనంగా గొర్రెపిల్లలాగా బ్రతిమాలతో వచ్చింది ఎవరి కోసము? ఎవరి కోసం వచ్చాడు ఆయన మొదటి రాకడలో? లోకం కోసమా, ఇజ్రాయెల్ కోసమా? ఇజ్రాయెల్ కోసమే. ఇజ్రాయెల్ కోసం. ఆయన తన స్వకీయుల యొద్దకు రాగా, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన తన స్వకీయుల యొద్దకు రాగా. స్వకీయులు ఎవరు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడు? ఇశ్రాయేలీయుల్లో నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటే తప్ప మనకు అర్థం కావు. ఇప్పుడు రెండవ రాకడలో మాత్రము ఆయన గర్జించు సింహం వలె, తీర్పరి వలె రాబోతున్నాడు. మొదటి రాకడ ఎవరి కోసము? రెండవ రాకడ కూడా వాళ్ళ కోసమే. అంటే సంఘం ఎప్పుడు వస్తుంది? మరి సంఘం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అందుకనే పాత నిబంధనలో సంఘం గురించి ఒక్క ప్రవచనం కూడా లేదు. చర్చ్ హ్యాస్ నో ప్రాఫెసీస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. అభిషక్తుడు నిర్మూలము చేయబడును అంటాడు దానియేలు ప్రవక్త. అభిషక్తుడు నిర్మూలం చేయబడును అన్న తరువాత, అభిషక్తుడు నిర్మూలమైన తర్వాత సంఘం ఏర్పడును అని చెప్పాడా?
చెప్పలా. సంఘం అనేది మర్మం, ఏ మిస్టరీ, ద మిస్టరీ. ఈ మిస్టరీ గురించే పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఈ మిస్టరీ గురించే పౌలు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. ఇదే మిస్టరీ, ఒక మర్మం. సంఘం అనేది ఒక మర్మం. ఆ మర్మం మధ్యలోనే వెళ్ళిపోతుంది. మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. అటు తర్వాత ఇశ్రాయేలుకు శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మేడల్లో నుంచి, మిద్దెల్లో నుంచి పారిపోవాల్సినటువంటి వారు, పొలంలో ఉండి ఇంటికి రావద్దు అనుకున్నటువంటి వారు, బట్ట కూడా తీసుకోవడానికి విశ్వాసులు కాదు. అంటే శ్రమల కాలపు విశ్వాసులు. సంఘం కాదు, సంఘం కాదు, ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులకు రెండవ అర్ధభాగము, శ్రమల కాలము ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, మీరు కనుక ఓపిక ఉంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము చదవండి. భయంకరంగా ఉండబోతుంది. చాలా భయంకరంగా ఉండబోతుంది. భయంకరమైన రోగాలు, సముద్రాలు నాశనం చేయబడతాయి. భూకంపాలు కలుగుతాయి. ఎంతటి భూకంపాలు కలుగుతాయి అంటే భూలోకంలోని దేశాల భౌగోళిక స్వరూపాలు మారిపోతాయి. ఒక్క భూకంపం కలిగితే భౌగోళిక స్వరూపాలు మారిపోతాయి, సముద్రాలు మారతాయి, నదులు మారతాయి. ఇదంతా నమ్మండి. భూకంపాలు కలుగుతాయి. నేను మాటలు చెప్పట్లేదు, లేఖనమే చెబుతున్నాను. ఒక్కసారి ప్రకటన గ్రంథంలో నాతో పాటు రండి ప్రియులారా. 16వ అధ్యాయంలోకి రండి. 17వ వచనం చదవండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనమును వచ్చినప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టును. పెద్ద భూకంపములు కలిగిను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. పట్టణము 3 భాగాలుగా విభజించబడుతుంది. భౌగోళిక స్వరూపాలు మారతాయి, నదులు గతి తప్పుతాయి, డైరెక్షన్స్ మారిపోతాయి, సముద్రాలు మారిపోతాయి. మీకు తెలుసా, సైన్స్ ప్రకారము కొన్ని మిలియన్స్, వాళ్ళ లెక్క ప్రకారం కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఇయర్ క్రితము, సంవత్సరాల క్రితము ఈ భూమి అంతా కూడా ఒకే భాగంగా ఉంటుండేనంట. దాన్ని పాంజియా అంటారండి. ఏమంటారు? పాంజియా. ప్రపంచం ఇప్పుడు మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదండి. ఆ కాంటినెంట్స్ కూడా ఒకే కాంటినెంట్గా ఉండాం. 1 బిగ్ కాంటినెంట్ అంట. దాన్ని పాంజియా అంటారట. సముద్రాలన్నీ కూడా ఒకే సముద్రం చుట్టూ ఉండేవట. దాన్ని పాంతలస అంటారంట. పాంతలస. నేను చెప్పేది ఏం కాదు, గూగుల్ చేసిన మీకు కూడా దొరుకుతాయి. పాంజియా, పాంతలస. కానీ కాలక్రమేణా ఏమైంది? భూకంపాల వల్ల ఖండాలు విభజించబడ్డాయి, సముద్రాల మధ్యలోకి చొచ్చుకొచ్చాయి. కానీ రీసెంట్ కూడా పొలం జరుగుతున్నాయి కదా. మా ఊర్లో, మా పొలం దగ్గర ఒక వాగు ఉంది. వాగు మార్చినప్పుడు మేమేం చేస్తామంటే, మా పొలం దగ్గరికి వెళ్ళి, వాగు కొంచెం చిన్నగా పారుతుంది, దాంట్లో చేపలు పట్టాలని పక్కన చిన్న గండి కొట్టి డైరెక్షన్స్ మార్చాం. నీళ్లు రాకుండా, మేము చేపలు పట్టాలని చోటికి నీళ్ళు రాకుండా అంటేసేసి కట్టేసేసి డైరెక్షన్స్ మార్చేసాం. మీరు నమ్మాలి, ఇప్పటికీ మేము మార్చిన డైరెక్షన్లో వెళ్తుంది. ప్రతిసారి మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇదొక జ్ఞాపకం. ఇది ఇలాగా మనమే చేశాం కాదు, అది మొదటి నుంచి ఉన్నటువంటి త్రోవను మేము మార్చేసాం. డైరెక్షన్ మారిపోయింది. మనుషులమైన మేమే, ఒక 4గురమే చేసాం ఈ పని. హ్యావింగ్ సెడ్ ఇట్, భౌగోళిక ఆ భూకంపాలకి పవర్ ప్లాంట్స్ బద్దలైపోతాయి, డ్యామ్స్, వాటర్ రిజర్వాయర్స్ బద్దలైపోతాయి, నదులు, సముద్రాలు గతి తప్పుతాయి, రైల్వే సిస్టమ్ దెబ్బతింటుంది, ఎయిర్పోర్ట్స్ దెబ్బతింటాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం నాశనం అవుతుంది.
అత్యంత భయంకరంగా ఉండబోతుంది ద లాస్ట్ 3.5 years. అంత భూకంపం ఇంతవరకు ఎప్పుడూ కలగలేదట. అలాంటి భూకంపం కలిగితే డ్యామ్స్ పగిలిపోవా? న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోవా? ఎలాంటి నష్టం, ఎంత ఉపద్రవం, ఎంతటి ఘోరాన్ని మీరు ఊహించలేరు. కమ్యూనికేషన్ సిస్టమ్ నేలమట్టమైపోతుంది. ఈ కృపాకాలములో సత్య సువార్తను నమ్మకుండా నిర్లక్ష్యం చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. ఆ ఘోరం ఏంటో ఆయనకు తెలుసు కాబట్టే ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సత్య సువార్తను విశ్వసించకుండా నిర్లక్ష్యం చేసేటటువంటి వారు, చూద్దాంలే, సుమతి, కాలమతి, మందమతుల్లాగా చాలామంది కాలమతులు ఉంటారు మన మధ్యలో. కాలమతులు ఏంటి? ఆ గడి వచ్చినప్పుడు ఏదో ఒకటి నడుస్తుంది, అవునా కాదా? తెలుసు కదా 3 చేపల కథ మీకు, సుమతి, కాలమతి, మందమతి. తెలీదా? అయ్యో, మనకి చేపలు కనపడగానే తింటమే తెలుసు. కథ గురించి మనం ఎప్పుడు ఆలోచించబోయాం? అది ఫ్రై చేస్తే బాగుంటుందా, పులుసు పెడితే బాగుంటుందా, వేయించుకు తింటే బాగుంటుందా? ఒక చిన్న నీటి కొలంలో చాలా చేపలు ఉండి 3 మాత్రం మంచి దోస్తులు అంట. ఎండాకాలం వస్తుంది, సుమతి ముందు చూపు కలిగినటువంటిది. గరే మరి ఎండాకాలం వస్తుంది, నీళ్లు కుండలోంచి ఎండిపోతాయి, ఎందుకైనా మంచిది ఈ చిన్న కాళ్ళలోంచి పడి ఆ చెరువులోకి వెళ్ళిపోద్దాము, అవసరమైతే మళ్ళీ వద్దాంలే వర్షాకాలం వల్ల అంటే, కాలమతి, మందమతి పెద్ద ఆనికి అనుమానమే, నీకు గమనుండు, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాయంట. సుమతి ఎందుకైనా మంచిది, మరి వస్తిరి రాకపోతే నేనైతే పోతున్నా అని చెప్పేసి ఆ చిన్న కాలులో నుంచి పడి చెరువులోకి వెళ్ళిపోయింది. అన్నట్టుగానే ఆ కాలువ ఎండిపోయింది, ఈ కుంట ఎండిపోయింది. జాలరి ఆయన వచ్చాడు, చేపలను పట్టేశాడు, కాలమతిని పట్టాడు, మందమతిని పట్టాడు. కాలమతి ఆ క్షణానికి ఆలోచించింది, ఏం చేయాలి. పట్టి ఒడ్డుని ఇసిరేయగానే అలాగే చచ్చినట్టుగా పడుందట. ప్రత్యేకంగా మళ్ళీ చంపనక్కర్ లేకుండా టింగ్ టింగ్ టింగ్న ఏరింది అనుకోండి, వాడు 4 కేసు కొడతాడు కదా, అదేం చేయకుండా గమ్మున పడుకుందంట. చచ్చిపోయిందని చెప్పి వాడు బొట్లో వేసుకున్నాడు. ఆలోచిస్తుంది ఎట్లా ఏం చేయాలి. ఈ మంది మాత్రం కింద మీద ఎగురుతుందంట. ఇంత ఎగురుతుంది, ఇది మనకి సేఫ్ కాదని చెప్పేసి వాడు పెడేలు 4 దెబ్బలు వేసి లోపల వేసుకున్నాడు, చచ్చిపోయింది. త్రోవలో పోత ఆ చెరువు దాటిపోయేటప్పుడు ఆ చెరువులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా మట్టి అయినాయి, బురద ఉన్నాయి, కడిగేసుకుని పోదామని చెప్పి అన్నీ చచ్చిపోయినాయి కదా, అన్నీ చచ్చిపోయిన చేపలే కదా, శుభ్రంగా ఆ ఒడ్డున నీళ్ళల్లో వేసేసి కడుగుతున్నాడంట. ఇంకా ఏం జరిగిందో నేను మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. అలా నీళ్ళలో వేయగానే ఇది తుర్రుమని వెళ్ళిపోయిందంట. ప్రతిసారి నీళ్ళలో వేసి కడుగుతాడు ఎవడన్నా? ప్రతిసారి నీళ్ళలో వేసి కడగడు కదా ఎవడు. కాలమతులు ఉంటారు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే. నెవర్ ఎవర్ పోస్ట్పోన్. ఒకవేళ నువ్వు రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ ఇంకా పొంది ఉండకపోతే, గుడ్ ఫ్రైడే మెసేజ్లు 10 విన్నావో 100 విన్నావో నాకు తెలియదు, 10 సంవత్సరాల తర్వాత నుంచి వింటున్నావో 20 సంవత్సరాలు వింటున్నావో నాకు తెలియదు, కానీ ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినము, వాయిదా వేయకు. ఆ భయంకరమైనటువంటి సమయము. మొదటి అర్ధభాగం భయంకరంగానే ఉంటుంది, రెండో అర్ధభాగము ఇంకా భయంకరంగా ఉంటుంది. దాని గుండా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు అసలు ఆ అవసరమే లేదు. అంటే ఆ దినాల్లో నేను ఎట్లా ఉండాలి కదండి, ఆ దినాల్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నాను ఇక్కడ. ఆ దినాల్లో నేను ధైర్యంగా ఉంటాను సార్. నో ప్లీజ్ డోంట్ ఈవెన్ డేర్ టు బీ ఇన్ దోస్ డేస్. ఆ డేస్లోకి వెళ్ళాలని కూడా అనుకోబాకండి, నిర్లక్ష్యం చేయకండి, సత్యవాక్యాన్ని విశ్వసించండి, రక్షణార్థమైన మారు మనసు పొందండి. ఒకవేళ నువ్వు రక్షణార్థమైన మారు మనసు పొందినటువంటి విశ్వాసివి అవుతే అలాంటి భయంకరమైన దినాల్లో పడిపోకుండా నీ కుటుంబ సభ్యుల్ని, నీ బంధువర్గాన్ని, స్నేహితులను, ఇన్ఫ్యాక్ట్ యెరూషలేము నీ కుటుంబము, యూదయ నీ బంధువర్గము, సమరయ నీ ఇరుగు పొరుగు వాళ్ళు, భూదిగంతములు ప్రజలు, ఒక్క యూదయతో మీరు ఒక్క యెరూషలేముతో సంతృప్తి పడకూడదండి. అమ్మయ్య నా యెరూషలేము మొత్తం సేఫ్ అంటే
ఫిగరేటివ్గా మాట్లాడుతున్నాను, అలంకారంగా మాట్లాడుతున్నాను. నా యెరూషలేము మొత్తం సేవ్డ్ అంటే ఏంది? మన కాందాన్ మన ఫ్యామిలీ. నా యెరూషలేము మొత్తం సేవ్డ్. మా రిలేటివ్స్, మా యూదయ మొత్తం సేవ్డ్. మా సమరయ, మా విలేజ్, దర్ సేవ్డ్. అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, భూదిగంతములో అందరి గురించి మనం ఆలోచించాలి. బాధ్యత మనందరి మీద ఉంది. కాలం మాత్రం లేదు. వీ డోంట్ హ్యావ్ టైం బట్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, లాంగ్ పెండింగ్ రెస్పాన్సిబిలిటీ. సుదీర్ఘకాలం వాయిదా వేయబడుతూ, సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురవుతూ, సుదీర్ఘకాలం విస్మరించబడుతూ, సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురవున్నటువంటి ఆ బాధ్యత మాత్రం మన భుజ స్కంధాలపైన భారంగా పెరుగుతూనే వస్తుంది. ఇట్స్ టైమ్ దట్ వీ ఆల్ వేక్ అప్. మేల్కోవాలి. నేనేం చేయాలి? ఆ దినాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో మనకు కాదు, దాంట్లో వెళ్ళేవారికి. వీటికి ముందే మనం ఎత్తబడతాము. ఎత్తబడితే సేఫ్, ఎత్తబడకపోతే మనం అర్థం చేసుకుంటేనే బాధ్యత తెలుస్తుంది. తప్పకుండా మనందరి ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడతాయి, ప్రోత్సహించబడతాయి. మనం ఇంకా బాధ్యతాయుతంగా మారాలి. మిగతా సంగతులు ప్రభుచిత్తమైతే మనం తదుపరి క్లాస్లో చర్చించుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.